గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ప్రకృతి ప్రకోపానికి బలైపోయింది. జూలై 30, 2024 ఈరోజు ఏ ఒక్క భారతీయుడు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ దుర్ఘటన జరిగింది ఆ రోజే. మట్టి దెబ్బల కింద ఎన్నో వందలాది ప్రాణాలు చిక్కుకుపోయి మరణించారు. నిజంగా ఇప్పటికిప్పుడు కేరళ, ముఖ్యంగా వైనాడ్ ప్రాంతం మళ్ళీ రివైవ్ అవుతుందా అంటే చెప్పలేం. కానీ 2018లో మీరు చూసుకున్నట్టయితే అప్పుడు కూడా కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన వంతు సాయంగా కేరళని ఆదుకున్నారు, కేరళకి విరాళాన్ని అందించారు. కేరళ గవర్నమెంట్కి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా వైనాడ్కి ప్రతి ఒక్క గవర్నమెంట్ కాదు, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంగానే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం అందించాల్సిందిగా ఒక డొనేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాని యొక్క అకౌంట్ నెంబర్ అండ్ దాని యొక్క వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అకౌంట్ నెంబర్ 6731994832. ఈ అకౌంట్ నెంబర్కి మీరు ఎంత విరాళం అందించాలనుకుంటున్నారో అంత విరాళం అందించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు ఎంత విరాళం అందించగలిగితే అంత ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తే వైనాడ్ ప్రాంతం మళ్ళీ రివైవ్ స్టేజ్లోకి చేరుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతం రివైవల్ స్టేజ్కి వెళ్తుందని చెప్పి ఎవరు అనుకోరు. కానీ ఇప్పుడు మీరు అందించే సహాయం ఖచ్చితంగా వాళ్ళు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాలన్నా కానీ, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించే బలగాలకి ఉపయోగించాలన్నా కానీ, అక్కడ ఫుడ్ ప్యాకెట్ సర్వ్ చేయాలన్నా కానీ వాటన్నిటికి కూడా మీరు అందించే విరాళాన్ని ఉపయోగిస్తారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఎవరైనా సరే ఈ అకౌంట్ నెంబర్కి మీకు తోచినంత విరాళం అందించి వైనాడ్ ప్రాంతాన్ని, వైనాడ్ ప్రజల్ని ఆదుకుంటారని కోరుకుందాం. మీరు ఒకవేళ విరాళం అందించాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పేస్ట్ చేస్తాను. దయచేసి ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక ఫారం కనిపిస్తుంది. మీ వివరాల్ని అందులో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయండి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ సైతం వినియోగించి విరాళం అందించవచ్చు. అదంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరుతుంది. అనంతరం ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజల జీవితాన్ని బాగు చేసేందుకు ఈ డబ్బు ఏదైతే విరాళం అందించారో ఆ డబ్బుని ఉపయోగించబడుతుంది.